గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవటంతో సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మండలం కొండగండ్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదటి విడత సర్పంచ్ ఫలితాలు చూశాక మూడవ విడత సర్పంచ్ ఎన్నికలకు సీఎం రేవంత్ డబ్బు మూటలను అడ్డగోలుగా పంచాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ 40% సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని హరీష్ రావు అన్నారు. ఎన్పిఐ అయిపోతున్నారు. ఎన్పిఐ వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పిఐ అయిపోయింది అంటున్నారు. సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళకి. ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పిఐ అయిపోయి రైతులకు క్రాప్ లోన్ రెన్యువల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 లక్షల మీద ఒకరికన్నా చేసినావా? ఆ రోజు నువ్వేం మాట్లాడినావు? 2 లక్షల మీద ఉన్న వాళ్ళు మీరు పైసలు కట్టుండి తెల్లారి అకౌంట్ వేస్తా అని చెప్పి మాట మార్చిన జూటాకోర్ ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ రైతులకు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు అకాల వర్షాలకు వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు ₹1 ఇవ్వకుండా 2 పంటలకు మోసం చేసినావు. ఇవాళ నువ్వు చివరికి సర్పంచులు కూడా గెలవని సర్పంచులు కూడా నీ ఖాతాలు వేసుకొని నేనే గెలిచినా అబద్దాలు ఆడితే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నాయన, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు. ఇంకా సిగ్గు లేకుండా మన్మంతో ఫుట్బాల్ ఆడినా అని బుకాయిస్తావు. ఏందాయను పిల్లలేమో దవాఖానలలో పడుతుంటే హైదరాబాద్ లో నిన్న అంటుండు ప్రెస్ కాన్ఫరెన్స్ లా ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయితలేదట. దీనికి అసలు కళ్ళుండి కూడా కనబడకపోతే చెవులుండి కూడా వినకపోతే ఇక మేమేం చేయలేం. ముఖ్యమంత్రి ఇవాళ ఏ పేపర్లో చూసినా హైదరాబాద్ కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు, హైదరాబాద్ లో కొండాపూర్ ఆసుపత్రుల్లో కలుషిత ఆహారం తిని పిల్లలు, ఇవాళ మంచం మీద ఎలకలు కొరుకుతున్న ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎలకలు కొరుకుతున్నా నీకు కనబడతలేదు. ఫుడ్ పాయిజన్ తో పిల్లలు దవాఖానలలో అంటే నీకు వినబడతలేదు. ఇక నువ్వు బుకాయిస్తే మేము చేయగలిగేది ఏముంటది? ఫుడ్ పాయిజనే జరగలేదంటే మరి మంచాల మీద ఉన్న పిల్లలకు తప్ప, దవాఖానలకు తప్ప, నీ తప్ప? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు మేజర్లు, వాళ్ళు నిజమే చెప్పిండ్రు. అందువల్ల స్పీకర్ గారట ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తేల్చిందట.